ఏమవుతుంది అనంటే ఆ విషానికి కావలసినటువంటివన్నీ కూడా ఆ కూరలు పెట్టింది నువ్వు కాదా, నువ్వే. ముందు వాటిల్ని పీకేస్తే అప్పుడు ఇది ఉంటుంది. నేను ఈ మధ్య కాలంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవి ఉంటాయి. ఫస్ట్ ఆడపిల్లలకి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి అనగానే కొన్ని యూనివర్సిటీస్ నన్నే పిలుస్తాయి. మేడం మీరైతేనే రండి, మీరైతేనే పిల్లల మాట వింటారు, మీరు రండి అని ఖచ్చితంగా పిలుస్తాయి. నాకు టైం లేదండి, వేరే వాళ్ళని పిలవండి. లేదు లేదు మేడం, ఒక్క క్లాస్ అన్నా మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అని. ఎందుకు అనంటే ఆడపిల్లలు చెబితే ఖచ్చితంగా వింటారమ్మా. చెప్పేవాళ్ళు ఉంటే పిల్లలు డెఫినెట్గా వింటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే అసలు మనం ఏ విలువలతో బ్రతకాలి మీరు నమ్మరు. నేను ఇక్కడ మంచి ప్రశ్న అడిగారు చెప్తున్నా. ఆడపిల్లలు పిలిచినప్పుడు నేను వెళ్తాను కదా, ఫస్ట్ ఇయర్లో ఉన్న ఆడపిల్లల్లో కొంచెం కదలిక జోష్ ఉంటుంది. నేను మోటివేషనల్ క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళ రెస్పాన్స్ బాగా ఉంటుంది, బాగా రెస్పాండ్ అవుతారు, బాగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి వాళ్ళకి ఏదన్నా ఉన్నా కూడా. సెకండ్ ఇయర్ వచ్చేసరికి 50-50 ఉంటుంది. 50-50, మిగిలిన 50% అసలు వాళ్ళలో ఏ చలనం ఉండదు. థర్డ్ ఇయర్ వచ్చేసరికి అంతే పెరిగిపోయారు వాళ్ళకి, లేవరమ్మా, లేవరు. మీరు ఎంత మోటివేట్ చేయండి, ఎంత అడగండి, ఎంత బతిమలాడండి, అలాగే కూర్చుంటారు. నాకు ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను నేను, ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అనగానే ఇమ్మీడియట్గా నాకు అర్థమైంది, ఓకే సంథింగ్ వీళ్ళ ఇన్నర్ చైల్డ్ ఇంజనీరింగ్ అని ఒకటి చేస్తాం మేము. వీళ్ళ లోపలికి వెళ్తే కానీ వీళ్ళ లోపల ఏదో ఒక ట్రామా ఉంటుంది, ఆ ట్రామాని తీసేస్తే కానీ వాళ్ళు యాక్టివ్ కాలేరు. ఒక ముళ్ళు గుచ్చుకుంది వాళ్ళల్లో, ఆ ముళ్ళుని తీయాలి. అప్పుడు నేను ఒక్కొక్కళ్ళని కదలనాలని నిర్లక్ష్యంగా, ఒక కమ్మ కాళ్ళు ఊపుతూ ఉంటుంది, ఒక కమ్మ గోళ్ళు తీసుకుంటూ ఉంటుంది, ఒక కమ్మ తలదూకు ఇలా, ఎందుకంటే సెల్ ఫోన్స్ ఎలా చేయను నేను, గోళ్ళు గిల్లుకుంటూ ఉంటుంది, ఇంకొక అమ్మ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కేర్లెస్ కూడా కాదు, నేను చెప్తా వినండి, అన్నీ ఉంటుంది. వాళ్ళనే లేపుతాను నేను. ఇంకా అప్పుడు మొదలు పెడతాను, బంగారు తల్లి నీ పేరేంటి, వాళ్ళ పేరు చెప్తారు, అందంగా పేరు ఉంటుంది, ఆ పేరుకి అర్థం చెప్తారు. అర్థం చెప్పి అమ్మ నువ్వు ఇంత అద్భుతంగా ఉన్నావు, నీకు ఇది తెలుసా, ఇది అట్లా మెల్లగా నా దారిలోకి తెచ్చుకున్న తర్వాత అలా ప్రతి ఒక్కళ్ళని నేను మోటివేట్ చేస్తే క్లాస్ అయిపోయేసరికి నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎందుకో చెప్పమంటారా, వాళ్ళకి ఇంజనీరింగ్ ఇష్టం ఉండదు, ఆ సబ్జెక్ట్స్ చదవలేరు, వాళ్ళకి ఐక్యూ లేదు, అంత కెపాసిటీ లేదు వాళ్ళకి. కానీ వాళ్ళ పేరెంట్స్ నువ్వు ఇంజనీరింగే చదవాలి, నువ్వు పలానా దేశమే వెళ్ళాలి, లేదా పలానా యూనివర్సిటీలోనే చదవాలి, నువ్వు ఎందుకు అనంటే మా